అంటే బయట సొసైటీ కంటే ఎక్కువగా నా ఫ్యామిలీ కూడా నన్ను చాలా వివక్షతగానే చూసింది. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా. కోపం చేసేవాడు, కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సార్లు కొట్టేవారు. ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం చీకటి ముసి. అంటే స్కూల్ టైంలో నా బాల్యాన్ని చెప్పాలంటే చాలా బాల్యం అంతా కూడా చాలా నరకప్రాయమైన జీవితాన్ని గడిపాను స్నేహ. ఆ బాయ్స్ మధ్యలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఖచ్చితంగా నన్ను అంటే ఫిజికల్ హరాస్మెంట్ ఉండేది, నాకు మెంటల్గా హరాస్మెంట్ చేసేవాళ్ళు. అవన్నీ అదిగా నువ్వు పొరబడి పుట్టావు. అమ్మ రీసెంట్లీ చనిపోయింది, మీకు తెలుసు. అంటే 3 years అవుతుంది. ఆ తర్వాత నేను చాలా డిస్టర్బ్ కూడా అయిపోయాను. సో ఇక మీ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోదాం అత్తయ్య. మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూశాను. నేను మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుని యూజీ స్టేజ్ దాకా రావడం జరిగింది. ఆ, ఒక లైలా గారు మన పేరు అనే ఒక పేరు అంటే మొదటి నుంచి ఇప్పుడు ఈ పేరు ఎలా వచ్చింది అసలు? స్నేహ, అందరూ అనుకుంటున్నట్టుగా, మీరు చూస్తున్నట్టుగా నా జీవితం గోల్డెన్ స్పూన్ కాదు. కొంతవరకు మీకు తెలిసి ఉండొచ్చు. అంటే మీరు ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యారో, మీరు ఎప్పుడైతే నన్ను దగ్గరగా చూస్తున్నారో అప్పటి నుంచి మాత్రమే నీకు తెలుసు. కానీ నా జీవితంలో నేను చాలా కష్టాలు అనుభవిస్తూనే వచ్చాను. నేను చాలా బిలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. నాది ఒక మారుమూల ప్రాంతము. ఇప్పుడు మహబూబాద్ జిల్లాగా పిలువబడుతున్నట్టు, ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాద్ జిల్లాలో ఒక చిన్న విలేజ్ తాళ్ళపూసపల్లి అనే ఒక విలేజ్లో నేను పుట్టడం జరిగింది. అక్కడ ఈ ట్రాన్స్ కమ్యూనిటీ గురించి కానీ ఇంత ఆ, మ్, తెలిసిన భావాలతో ఉన్నటువంటి విలేజ్ కాదు ఆ టైంలో. అక్కడ మా విలేజ్లో 7th క్లాస్ వరకు స్టడీ ఉండేది స్కూలు. నేను అదే విలేజ్లో ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి, నాకంటే 3 అక్కలు పెద్దవాళ్ళు, నా తర్వాత ఒక తమ్ముడు. అలాంటి కుటుంబంలో రోజు కష్టం చేసుకొని బ్రతికే కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. నా అదృష్టం ఏంటిది అంటే నా ఫ్యామిలీ అంత పూర్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా నన్ను స్కూల్కు పంపడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ టైంలో మా విలేజ్లో మెయిన్లీ మా కాస్ట్లో, మా కులంలో స్కూల్కు పంపే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కానీ మా పేరెంట్స్ నన్ను స్కూల్కు పంపించి నాకు మంచి జీవితాన్ని ఇచ్చారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ టైంలో నేను ఖచ్చితంగా, నా పేరెంట్స్ అయితే ఇప్పుడు నాతో లేరు, వారికి నేను ఖచ్చితంగా జీవితాంతం, ఈ జన్మ కాదు ఏ జన్మకైనా నేను వాళ్ళకి రుణపడే ఉంటానని నేనైతే అనుకుంటాను. నా ఊరును వదిలేసి వచ్చినప్పటికి కూడా నేను నా ఊరికి కూడా రుణపడి ఉంటాను. ఆ ఊరితో ఉన్న నా బంధాలు, ఆ అనుభూతులు, అవన్నీ నేను ఇంకా ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. స్టార్టింగ్లో నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని, నేను ఊరుకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నాను, నా ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నానని ఫీల్ అవుతూనే నేను బ్రతికాను. ఇప్పటికి కూడా ఫీల్ అవుతాను. అంటే నిజంగా నేను, ఆ దురదృష్టం ఏంటి, ఇప్పటికీ నేను నా ఊరి మీద నుండి ప్రయాణం చేస్తాను, కానీ ధైర్యంగా నేను ఆ ఊరిలో అడుగుపెట్టి నా ఊరి వాళ్ళతో కలిసి మాట్లాడేంతగా నా మనసు ఒప్పుకోవడం లేదు. అంటే ఆ కుటుంబంతోని, ఆ ఊరితోని, ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులతోని నా సంబంధాలు అలా గొప్పగా ఉండేవి ఆ టైంలో. ఇప్పుడు వారి ముందు వెళ్ళి ఎలా ముఖం చూయించాలని కొంచెం బాధపడుతున్న రోజులు ఉన్నాయి. కానీ నేను చాలా, మీరు అనుకుంటున్నట్టుగా హ్యాపీగా బతికొచ్చిన రోజుల కంటే కష్టాలతో బతికిన రోజులే ఎక్కువగా ఉన్నాయి. సో ఎంతమంది ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో మనకు ఒక ట్రాన్స్గా చేంజ్ అయ్యే ముందు ఫస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు వివక్షత ఎదురయ్యేది మనకు. కుటుంబంలో అలాంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? తప్పకుండా అందరూ అన్ని కుటుంబాలలో ఉన్నట్టుగానే నేను నా కుటుంబంలో, అంటే నేను చెప్పాను కదా, ఆ విలేజ్లో అసలు ఈ ట్రాన్స్జెండర్ వ్యక్తులు అంటే ఎవరు, ఆ టైంలో హిజ్రాలు అని వాళ్ళు, ఇంకా ఎవరో కొజ్జా అనే పదాలు ఉండేటి. అయినప్పటికీ కూడా మా విలేజ్లో అంత అవగాహన లేదు. కానీ నా నడక, నా మాటలు, నా ప్రవర్తన, నా ఆటలు అంతా కూడా ఒక అమ్మాయిని పోలి ఉండేది. కాబట్టి ఆ టైంలో ఎవరు నన్ను అంతగా, అంటే బయట సొసైటీ కంటే ఎక్కువగా నా ఫ్యామిలీ కూడా నన్ను చాలా వివక్షతగానే చూసింది. మెయిన్లీ మా ఫ్యామిలీలో
మా నాన్న నన్ను ఎక్కువగా బెదిరించేవాడు. ఎందుకంటే మా నాన్న బెదిరించడానికి కారణం ఏంటంటే, అందరూ కూడా నీ కొడుకేంటి ఆడపిల్లలతో ఆటలాడుతున్నాడు, ఆడపిల్లలతోని ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాడు, ఆడపిల్లల్లాగా నడుస్తున్నాడు అని అంతా ఒకలాగా ఏదో ఆడంగి అని అట్లా అందరూ అనడం వలన మా నాన్న అక్కడ కుల పెద్ద అన్నిటి. కుల పెద్ద ఉండేది. అక్కడ కొన్ని పెద్ద మనిషిలాగా విలేజ్‌లో తిరిగేవాడు. మంచి మంచి కొంచెం పేరున్న వ్యక్తి కాబట్టి తను ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు అవన్నీ విన్న తర్వాత నన్ను చాలా కోపం చేసేవాడు. కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చానా సార్లు కొట్టేవారు. "నా నడక మార్చుకో, నీ మాట మార్చుకో, నువ్వు అమ్మాయిలతోని తిరగొద్దు, ఆ ఆటలు ఆడొద్దు" అని ఎంత చెప్పినా అప్పుడు కొట్టినప్పుడు అనిపించేది అసలు అంటే నాకు ఆ టైంలో ఎందుకు కొడుతున్నారో కూడా నాకు తెలియదు. నా నడక ఎందుకు అట్లా ఉందో కూడా నాకు తెలియదు. నేను ఎందుకు అట్లా మాట్లాడుతున్నానో కూడా నాకు తెలియదు. అంటే నా జెండర్ ఇది అనే అంత తెలిసే అంత జ్ఞానం ఉన్న వయసు అయితే నాది కాదు. బట్ ఆ టైంలో కొట్టినప్పుడు మాత్రమే ఏడవడము, అయ్యో ఇదేదో తప్పాట అని అనుకోవడము, ఆ తర్వాత నేను ఎంత ప్రయత్నించినా నా నడక, నా మాట ఏది మారేది కాదు. పదే పదే చాలా సార్లు మందలిచ్చారు, కొట్టారు. చాలా హరాస్మెంట్ జరిగింది. ఎంతవరకు చదువుకున్నారు అత్తయ్య మీరు? నా స్టడీ వచ్చేస్తే నేను పుట్టిన ఊర్లో వచ్చేస్తే 7th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత మా దగ్గరే ఉన్నటువంటి మహబూబాబాద్‌లో 8th క్లాస్ నుంచి నేను డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత నేను పీజీలో జాయిన్ అయ్యాను. డిగ్రీ తర్వాత నేను ఇక్కడ వరంగల్‌కి వచ్చేసి పీజీ జాయిన్ అయ్యాను. కానీ అప్పుడు నేను పీజీ చేయలేకపోయాను. ఆ తర్వాత పూర్తిగా ట్రాన్స్ లైఫ్‌ని ఎంచుకొని జీవనం కొనసాగిస్తున్న టైంలో నేను ఎంఏ సోషియాలజీ పూర్తి చేశాను. అంటే నేను ఎంకామ్‌ను డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను ఎంఏ సోషియాలజీని పూర్తి చేశాను. నా స్టడీ వచ్చేస్తే అందరూ డబుల్ పీజీ అని అంటున్నారు గానీ, ఒక పీజీ మధ్యలోనే ఆపేశాను. ఓకే. సో, అంటే మీరు పీజీ కంప్లీట్ చేసేసారు ఎంఎస్ ఆ! సోషియాలజీ. ఆహ్, చాలా మందికి మనం చదువుకున్న చోట ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాం. మీరు డిగ్రీ వరకు చేసిన క్రమంలో మనము చదువుకున్న చోట అక్కడ ఇక్కడ కూడా మనం వెళ్లి అబ్బాయిగానే వెళ్లి మనం అవి రాయడం, ఎగ్జామ్స్ రాయడం రాస్తూ ఉంటాం. అక్కడ ఎలాంటి వివక్షత ఎదుర్కొన్నారు అత్తయ్య అక్కడ? అంటే స్కూల్ టైంలో నా బాల్యాన్ని చెప్పాలంటే చాలా బాల్యమంతా కూడా చాలా నరకప్రాయమైన జీవితాన్ని గడిపాను స్నేహ. హ్మ్. ఎందుకంటే అక్కడ నేనేంటో నాకు తెలవదు కానీ నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ అంతా నన్ను గేలి చేసే విధానము, నాతో ప్రవర్తించే విధానము నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. బట్ నాకంతగా అంటే మైండ్‌కి తీసుకునకపోయినా గానీ చాలా బాధపడ్డ సందర్భాలే ఉన్నాయి. నా ఫ్రెండ్స్ ఆ టైంలోనే నన్ను ఆడంగి అని ఎగతాళి చేసేవాళ్ళు ఊర్లో ఉన్నవాళ్ళు గానీ, నా ఫ్రెండ్స్ కానీ. ఆ తర్వాత నేను మహబూబాద్‌కొచ్చిన తర్వాత మహబూబాద్‌లో కొంచెం పెద్ద పిల్లల మధ్యలో నన్ను అంటే చిన్నప్పుడు నేను చదువుకున్న టైంలో 7th వరకు నేను కో ఎడ్యుకేషన్ స్కూల్‌లోనే చదివాను. ఆ తర్వాత నేను 8th నుంచి మళ్ళీ ఇంటర్మీడియేట్ వరకు చూసుకున్నట్టయితే నేను ఓన్లీ బాయ్స్ ఉండే స్కూల్‌లోనే ఏశారు మా పేరెంట్స్. ఎందుకంటే అందరూ ఇలా అంటున్నారు, దీనిలో మార్పు తీసుకురావాలనుకున్నారో వాళ్ళు ఏ ఉద్దేశంతోని ఏశారో నాకు తెలియదు కానీ నన్ను బాయ్స్ హై స్కూల్‌లో ఏశారు. ఆ బాయ్స్ మధ్యలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఖచ్చితంగా నన్ను అంటే ఫిజికల్ హరాస్మెంట్ ఉండేది. నాకు మెంటల్‌గా హరాస్మెంట్ చేసేవాళ్ళు. అవన్నీ అంటే వాటి విలువ అదేంది అని నాకు తెలవదు కానీ ఇప్పుడు నేను గుర్తుకు చేసుకుంటే చాలా బాధనిపిస్తుందసలు. వాళ్ళు ఫ్రెండ్స్ అని దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా నన్ను హరాస్మెంట్ చేసేవాళ్ళు. దూరంగా ఉండేవాళ్ళు హరాస్మెంట్ చేసేవాళ్ళు. ఇరుగు పొరుగు వాళ్ళు హరాస్మెంట్ చేసేవాళ్ళు. అసలు ఆ కష్టాలలో నుంచి నేను ఎట్టా బయటపడ్డానురా అని ఇప్పుడు అనిపిస్తుంటుంది. అదంతా అప్పుడు ఆ టైంలో పెద్దగా ఆలోచించే శక్తి లేదు కాబట్టి దాన్ని టేక్ ఇట్ ఈజ్ తీసుకున్నానేమో కానీ ఆ జీవితం అసలు ఎవ్వరికీ రాకూడదు. బయటికి చెప్పుకోవడానికి చెప్పే అవకాశం ఉండేది కాదు. ఎవరితోన్నా చెప్పుదామంటే కూడా అసలు వినడానికి కూడా ఎవరు దీన్ని ఇష్టపడేవాళ్ళు కాదు. చెప్పాలంటే భయమేసేది. ఆ హరాస్మెంట్‌ని అవును. చూస్తే ఆ భయమేసేది. ఎవరితో చెప్పకుండా మన లోపల మనమే అంటే నా లోపల నేనే ఎంతో నరకం అనుభవించిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ మన కమ్యూనిటీ అంతా ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో వాటికి నేను ఎక్కువ అంటే 10 రెట్లు నేను ఎక్కువ అనుభవించొచ్చాను. బట్ నేను ఏ వేదిక మీద నేను చెప్పడానికి నేను పెద్దగా ఇష్టపడనది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అందరూ కూడా ఎవరు కూడా కష్టాలు లేకుండా జీవితాన్ని ఎంచుకోలేదు. ప్రతి ఒక్కరం కూడా అలాంటి కష్టాలు పడుతూనే వస్తున్నాము. నా జీవితంలో అనుభవించిన కష్టాలను ఇప్పుడు అనుభవిస్తున్న వారికంటే 10 రెట్లు ఎక్కువగానే ఉన్నాయి. బట్ నేనేనాడు కూడా నిరుత్సాహపడలేదు.
వాటిని ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను. అదే ఉద్దేశంతోని నా కమ్యూనిటీ అలాగే ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలి. చిన్న చిన్న వాటికి డిసప్పాయింట్ అవ్వకూడదు, ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు. వాటిని ఛాలెంజింగ్‌గా తీసుకొని ఎదగాలన్న ఉద్దేశంతోని ఈరోజు నీ ఛానల్‌లో నేను చెప్తున్నాను గానీ, నేను నిజంగా అడుగడుగునా ఏడుస్తూ బ్రతికిన రోజుల్లో ఉన్నాయి. కానీ ఎక్కడ నేను వెనక్కి తీయలేదు. నా ఎడ్యుకేషన్ ఎక్కడ ఆపాలని నేను అనుకోలేదు. హ్మ్. నా స్టూడెంట్స్, నా క్లాస్‌మేట్స్ నన్ను ఇబ్బంది పెట్టినా అది అక్కడి వరకే వదిలేసేది గానీ, క్లాస్ రూమ్ ఎగ్గొట్టాలి, కాలేజ్‌కి వెళ్ళకుండా ఉండాలి అనేది నాకెప్పుడూ అనిపించలేదు. అయితే ఇప్పుడు అమ్మ, నాన్న గురించి చెప్పారు. ఇందాక నాన్నగారు దూరమయ్యారని చెప్పేసి అన్నారు. అమ్మ, నాన్నగారి గురించి మాతో షేర్ చేసుకుంటారా? హ్మ్. ఖచ్చితంగా. అంటే నా జీవితానికి ఈరోజు నేనిక్కడ ఎంత గొప్ప పేరు అందరూ అనుకుంటున్నట్టుగా ఏదో మంచి పేరు, మంచి హోదా ఉంది అనుకుంటున్నారు కానీ, ఈ హోదా, ఈ పేరు ఇవన్నీ రావడానికి నాకు నా ఫ్యామిలీ ఖచ్చితంగా సపోర్ట్ చేసింది. అందులో మా పేరెంట్స్ అనేవాళ్ళు నన్ను చాలా అర్థం చేసుకున్నారు. ఫస్ట్‌లో ఎప్పుడైతే నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టారో, ఆ తర్వాత నేను ట్రాన్స్‌గా మారిన తర్వాత, నేను హ్మ్. ట్రాన్స్‌జెండర్ వ్యక్తి అని తెలిసిన తర్వాత నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు. మా అమ్మ, నాన్నకు అసలు చదువు లేదు. ఏదో సమాజంలో ఒక విలేజ్‌లో మారుమూల ప్రాంతంలో పుట్టిన వాళ్ళు. ఈ సమాజం గురించి కూడా పెద్దగా తెలియదు. అయినప్పటికీ నన్ను ఎప్పుడు కూడా నువ్వేంది? నువ్విలా ఏంటి? అనేది నన్నెప్పుడు కూడా ప్రశ్నించి నన్ను దూరంగా పెట్టలేదు. నేనెప్పుడు కుటుంబానికి దూరంగా ఉండలేదు. కొద్ది రోజులు నాకు నేనుగా భయపడి, నేను ఊర్లో వాళ్ళకి భయపడి, నేను నా ఫ్యామిలీకి దూరంగా ఉండి ఢిల్లీలో బ్రతికిన రోజులున్నాయి కానీ, నన్ను నా కుటుంబం ఎన్నడూ కూడా రావద్దు అనలేదు. అలాంటి ఒక గొప్ప జీవితాన్నిచ్చి, నన్నింత అంటే ఒక సమాజంలో అంత అంటే ఎట్లా బ్రతకాలి? ఎవరితోని ఎలా ఉండాలి? ఈ విలువలతో కూడిన జీవితం ఏంటిదనేది నేను మా పేరెంట్స్, మా అమ్మ, నాన్న నుంచే నేర్చుకున్నాను. ఖచ్చితంగా వాళ్ళిచ్చిన ఈ జన్మ, వాళ్ళు నేర్పించినటువంటి ఈ సంస్కారం, వాళ్ళు చెప్పించినటువంటి ఈ విద్య ఈటన్నిటితోనే నేను సొసైటీలో ఈరోజు ఈ స్థాయిలో మీ ముందుకు మన మధ్యలో తిరగలుగుతున్నానంటే దానికి ఖచ్చితంగా మా అమ్మా నాన్ననే. వాళ్ళు లేకపోతే నాకసలు ఈ జీవితం ఇంత గొప్పగా ఉండేది కాదో ఏమో! ఈరోజు వాళ్ళు లేకపోవడం నాకు దురదృష్టకరం. అంటే చాలా రోజులు ఎప్పటికీ గుర్తొస్తుంటారు. ఇప్పుడు కూడా అమ్మా నాన్న గుర్తొస్తే నాకు ఏడుపొస్తుంటుంది. చాలా సందర్భాల్లో నాకు అమ్మతోనే ఎక్కువ అటాచ్‌మెంట్. నాన్నతో చాలా తక్కువగా ఉండేది. బట్ అమ్మ రీసెంట్‌లీ చనిపోయింది. మీకు తెలుసు. అంటే 3 ఇయర్స్ అవుతుంది. ఆ తర్వాత నేను చాలా డిస్టర్బ్ గూడా అయిపోయాను. అత్తయ్య మీరు ఏ ఏజ్‌లో ట్రాన్స్‌గా చేంజ్ అయ్యారు? అంటే నేను మొత్తం టోటల్‌గా ట్రాన్స్ కమ్యూనిటీగా లైఫ్ లీడ్ చేసింది అడుగుతున్నావా? హ్మ్. లేదా నా లోపల ఎప్పుడు ట్రాన్స్ అనేది ఐడెంటిఫై చేసుకున్నది అంటే అడుగుతున్నారా? మీరిప్పుడు అంటే ట్రాన్స్‌జెండర్‌గా చేంజ్ అంటే మీరు ఇంట్లో ఇట్లా ఆడపిల్లలా పనిచేసి నాన్నగారు కొట్టేది అది ఇది అని చెప్పేసి అన్నారు కదా! అంటే ఇంట్లో నుంచి బయటికి ఎప్పుడొచ్చేసారు అంటే ట్రాన్స్‌గా చేంజ్ నాకు అవ్వడానికి? నన్ను నేనుగా ట్రాన్స్ అనే విషయాన్ని నాకు అర్థమైంది అయితే నేను 10థ్ క్లాస్ చదువుతున్నాను. హ్మ్. నేను కొంతమంది అంటే నా మైండ్‌లో ఏదైతే ఉందో నేను అబ్బాయిగా ఉన్నప్పటికీ కూడా నేను అమ్మాయిల డ్రెస్సులేసుకోవాలి, అమ్మాయిలాగా ఉండాలి, అమ్మాయిలాగానే అన్నీ లైఫ్ లీడ్ చేయాలని నా మనసులోకొచ్చినా గానీ అసలు ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉంటారా? నాకు వేరే ఆలోచన ఎందుకొస్తుందని నాకు నేను అయోమయంలో ఉన్న సిట్యుయేషన్‌లో నేను మహబూబాద్‌లో చదువుకుంటున్నా కాబట్టి ఒకసారి ఆ రైల్వే ప్లాట్‌ఫామ్ మీద ఇట్లా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ప్లాట్‌ఫామ్ మీద ఉండడం నేను చూసాను. హ్మ్. కొంచెం దూరం నుండి చూసాను. భయపడ్డాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. కానీ లోపల ఏదో సంతోషము. ఓహో! నేనైతే ఏమైతే అనుకుంటున్నానో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, కనబడ్డారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్మ్. బట్ అది కొద్దిసేపటికి వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను అక్కడే ప్లాట్‌ఫామ్ మీద చాలా సార్లు వెతకడం స్టార్ట్ చేసినా. అట్లా అక్కడ వెతుకుతున్న క్రమంలో ఇంకా కొంతమంది నాలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు, నాలాగా ఆలోచించే వాళ్ళు నాకక్కడ పరిచయం కావడం జరిగింది. హ్మ్. అంటే ఆ 10థ్ క్లాస్‌లో ఓహో! మమ్మల్ని ఇలా హిజ్రాలు అంటారు, ట్రాన్స్ అంటారనేది ఆ టైంలో నాకంటే దాదాపు నాకు 93 నా 10థ్. 93లో నేను 10థ్ చదివే టైంలో నేను మొత్తం నేనేంటి అనేది నేను అర్థం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను 10థ్ అయిపోయింది. ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత నేను 95లో నేను ఇక్కడి నుంచే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. హుహు. మన ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు నాకొకళ్ళు పరిచయం కావడము, శోభమ్మ అనేటామె. ఆమె ద్వారా కలిసి నేను ఇక్కడి నుంచి ఇక్కడ తెలుగు స్టేట్స్‌లో అంతగా మనల్ని ఇలా అర్థం చేసుకునేవాళ్ళు, ఇక్కడ బ్రతకొచ్చు, ఉండొచ్చు అనేది ఇప్పుడున్నటువంటి ప్లాట్‌ఫామ్స్ అప్పుడు లేవు మనకి. కాబట్టి ఆ టైంలో నేను ఖచ్చితంగా 95లో నేను ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. 95 నుంచి 2000 వరకు నేను ఢిల్లీలో ఉన్నాను.
ఆ తర్వాత 2000 నుంచి 2003 వరకు నేను హైదరాబాద్‌లో ఉన్నాను. ఆ తర్వాత 2004 నుంచి నేను వరంగల్‌లోనే ఉండడం జరిగింది. ఓకే. అంటే ట్రాన్స్‌కి మీరు 2000 1995లో వచ్చాను నేను. అమ్మ బాబోయ్! ఎన్ని సంవత్సరాలు కౌంట్ చేసుకుంటే ఒకసారి 31 ఇయర్స్ అయిపోయింది. 31 సంవత్సరాల జీవితం మీది. ఈ జీవితంలో మీరు ఎన్నో కష్టాలు చూసుంటారు మీరు. మీ ముందుకు ఎంతోమంది ట్రాన్స్‌జెండర్స్ లైఫ్ స్టైల్ మీ ముందుకొచ్చి ఉంటాయి. ఎంతోమంది బాధలతో వచ్చి మీ ముందుకొచ్చి ఉంటారు. దాంట్లో మీరు పడ్డ బాధలు ఇంకా ఎక్కువగానే ఉండి ఉంటాయి మీరు పడ్డాయి. అంటే ఇప్పుడు వరంగల్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు ఫస్ట్ పరిచయం ఇక్కడ వరంగల్‌లో? అంటే ఇప్పుడు నేను ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చినాక కూడా నేను చాలా అంటే ఎన్నో రోజులు అంటే నిద్ర లేని రోజులు గడిపాము. తిండి లేని రోజులు గడిపినాము. ప్లాట్‌ఫారాల మీద పడుకున్నాము. అంటే ఎక్కడ ఆల్టర్‌నేటివ్ షెల్టర్ లేకుండా ఏంటి అనే ఇబ్బందులు పడుతూ అసలు చానా కష్టతరమైన జీవితాలు గడిపినాం స్నేహ. అంటే హ్మ్. జీవితం విలువ తెలుసు కాబట్టే, ఆ కష్టాలను అనుభవించినాం కాబట్టే, వాటన్నిటిని గుర్తుపెట్టుకున్నాం కాబట్టే ఈరోజు ఇలా బతకడానికి అవి మాకు పునాదైనాయి అని అయితే నేను అనుకుంటున్నాను. కష్టాలు ఎప్పుడు కూడా మనిషికి ఒక మెట్టు అంటే బ్రతకడం నేర్పిస్తాయి అంటారు కదా! అట్లాంటి కష్టాల నుంచి వచ్చినాం కాబట్టి వాటి విలువలు తెలుసు కాబట్టి, ఆ విలువలు తెలుసుకొని మెదలడం, బతకడం నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాము. ఆహ్, అంటే వరంగల్‌కు రావడానికి ముందు అంటే ఎవరైతే నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు నాకు పరిచయమైన మా గురువుగారు గౌతమి గారు ఉన్నారో, తనొచ్చేసి ఇక్కడ వరంగల్‌లో ఉంటున్నదండి. ఓకే. అప్పుడు వరంగల్‌లో ఢిల్లీ నుంచి వచ్చేసి వరంగల్‌లో ఉంటున్నది కాబట్టి, నేను మళ్ళీ కూడా తన దగ్గరికే ఇక్కడ వరంగల్‌లో తన దగ్గరికే రావడం జరిగింది. తన హుహు. దగ్గర తను మాకు గురువు అన్నట్టు అక్కడ. మంచి హ్మ్. చెడు నేను తన దగ్గరే ఉండేది. తనతోనే లైఫ్ లీడ్ చేశాను. అది కూడా నాకు ఇప్పుడు నేను చెప్పాను కదా! నాకు పేరెంట్స్ నన్ను అర్థం చేసుకొని నాకు ఈ లైఫ్ ఇయ్యడం ఎంత గొప్ప వరమో, నాకు అలాంటి గురువు దొరకడం కూడా నాకు గొప్ప వరంగా భావిస్తాను. ఎందుకంటే గౌతమి గారు కూడా చదువుకున్న వ్యక్తి. అర్థం చేసుకోగలిగే వ్యక్తి. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అంటే నాకు మొదటి నుంచి కూడా మీరిప్పుడు చూస్తున్నారు కదా! 'లైలా' అనగానే నాకు మొదటి నుంచి కూడా ప్రశ్నించే తత్వము, ఏదైనా కనబడితే దానిని అంత ఈజీగా ఎవరు చెప్పినా నమ్మకపోకుండా నేను దాన్ని మరీ విశ్లేషించడము, మన హక్కులు చదువుకున్నాం కాబట్టి మొదటి నుంచి ఆ తత్వంతో ఉండేవాళ్ళము. అది నేను నా స్వేచ్ఛగా నాకు బయటపడడానికి, బయట పెట్టడానికి నేను ఇంత మీడియా ముందొచ్చి మాట్లాడడానికి గానీ, ఆ టైంలో ఉన్న ఆహ్, వాటి ఆ సిస్టమ్‌లో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ అన్ని దాటేసి నేను రావడానికి మా గురువుగారే నాకు సపోర్ట్ చేశారు. ఆ టైంలో నేను చేపట్టి మా గురువుగారు చాలా మాటలు పడ్డారు. నేను పడ్డాను. మా కమ్యూనిటీలోనే నన్ను చాలామంది ఎన్నో మాటలన్నారు. వెలివేసినట్టుగా మాట్లాడారు. ఫైన్ ఏస్తారు. అంటే దండలేస్తారు కదా! మన దాంట్లో. హ్మ్. అట్లా ఏసిన సందర్భాలు ఉన్నాయి. నేను మీడియా ముందుకొచ్చి మాట్లాడినందుకు. అంటే అలాంటియన్నీ కూడా చాలా కష్టాలే. అంటే నేనింత ఈజీగా చెప్పగలుగుతున్నాను ఈ రోజులలో గానీ, ఆ టైంలో నేను చాలా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నా గానీ, గురువుగా నాకు గౌతమి గారు వరంగల్ నుంచి సపోర్ట్ చేశారు కాబట్టి, నేను ఈరోజు ఇంకొంతమందికి సపోర్ట్ చేయగలుగుతున్నా. ఇప్పుడు మీరు ట్రాన్స్‌గా చేంజ్ అయిన తర్వాత, ఇప్పుడు గౌతమ్ దాని గారు పరిచయం అయ్యారు. ఇక్కడికొచ్చారు. ఇక్కడ చాలా నియమ నిబంధనలు బాగా ఉండేది గదా! సో, అలాంటి ఇబ్బందులు అంటే ఎలాంటివి ఎక్కువ ఉండేది అత్తయ్య ఇక్కడ ఎక్కువ? అంటే ఆ టైంలో ఎవరికీ గూడా మన గురించి అవగాహన లేదు. ఓకే. అంటే ఈవెన్ మేము ఉండాలనుకుంటే ఇల్లు గూడా కిరాయికిచ్చే సిట్యుయేషన్ అవునా! కాదది. ఇప్పుడు మా గురువుగారు గౌతమి గారు చిన్న రూమ్ తీసుకొనుంటే తన దగ్గర ఉండడం అలవాటు చేసుకున్నాము. ఆ టైంలో అందరికీ మనమంటే ఒక చిన్న చూపు, ఒక అపోహ చాలామంది వీళ్ళంతా గూడా అబ్బాయిలే. హ్మ్. వీళ్ళేదో ఇట్లా ఏషాలేసుకొని లైఫ్‌ని లీడ్ చేస్తున్నారన్న అపోహలే ఉండేవాళ్ళు. హ్మ్. లేకపోతే కొజ్జా వాళ్ళు వీళ్ళు, లేదా వీళ్ళు చెడ్డ పనులు చేస్తారు. పిల్లల్ని ఎత్తుకుపోతారు. ఇంకేదో చేస్తారు. అంటే అపోహలు ఉండేవి కదా! వాటి మధ్యన మమ్మల్ని ఎవ్వరిని కూడా మాతో మాట్లాడేవాళ్ళు కాదు. హ్మ్. అప్పుడు ట్రైన్‌లలో భిక్షాటనకి వెళ్ళేవాళ్ళం. ట్రైన్‌లలో అడిగేవాళ్ళము. ట్రైన్‌కి పోయొచ్చినమా ఇంట్లో ఉండే వరకే ఉండేది. హ్మ్. కానీ నేను కొంత అది దాటేసి కొన్ని ఎన్‌జీఓలతో కలిసి పనిచేయడము, హుహు. కొన్ని ఎన్‌జీఓలతో మాట్లాడడము, ఆ ఎన్‌జీఓలలో మన కమ్యూనిటీ మీద హెల్త్ పర్పస్‌లో సర్వీస్ ఇచ్చేయడం, అప్పుడు హెచ్ఐవి ప్రివెన్షన్ కోసం అనేది కొన్ని ప్రాజెక్టులు రావడము, ఓకే. దానిలో భాగంగా వాటికి ట్రైనింగ్‌లకు వెళ్ళడము వలన లేదా మీటింగ్‌లు అవి కొంత అవగాహన నాకు పెరగడము, అది నేను సొసైటీలో మాట్లాడడం స్టార్ట్ చేయడము, పబ్లిక్‌లో మాట్లాడడం స్టార్ట్ చేయడము, అప్పుడు మీడియా నన్ను కవర్ చేయడం వల్ల నాకు కొంత అవగాహన వచ్చింది. కానీ హుహు. లేకపోతే ఇంట్లో నుంచి బయటికెళ్ళాలన్నా, ఏదన్నా కొనుక్కోవాలన్నా, రోడ్డు మీద నడవాలన్నా గానీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. అంటే ఆ టైంలో రాళ్ళతోని కొట్టే రోజులు కూడా ఉండేది అమ్మ మనుషులను బాబోయ్! చూస్తేనే. మన వరంగల్‌లోనే మన కమ్యూనిటీని చూస్తే
రాళ్ళతోని టమాటాలతోని కొట్టిన సందర్భాలు కూడా ఉండేది. గేలి చేసి రోడ్డుకి ఎక్కినామంటే చాలా అసభ్యంగా మాట్లాడడం అలాంటిది చాలా ఇబ్బంది ఉండేది. బట్ ఆ టైం నుంచి ఈ టైంకి ఈ రోజులలో ఇంత స్వేచ్ఛగా దొరకడం అంటే నిజంగా మనకు ఆ దేవుడిచ్చిన వరం అనుకోవాలి. మేము ఎంత ప్రయత్నం చేసినా సమాజం కొంత మారింది, వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నారు కాబట్టే మనకి ఈ స్పేస్ అనేది దొరికింది. ఇప్పుడున్న పబ్లో అంటే మన వాళ్ళకి ఇదంతా ఇప్పుడున్నదే ఇంకా పెద్దేదో కష్టం అనుకుంటున్నారు, కానీ అట్లాంటి లైఫ్ను లీడ్ చేసి వచ్చినాం మేము. ఇప్పుడున్నది పెద్ద సమస్య కాదు, దీన్ని కూడా అర్థం చేసుకుంటూ సమాజానికి మనమేందో అర్థం చేపిస్తూ మనం కూడా సమాజానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ మారుతూ మనం కూడా అందరితో కలిసిపోయేలాగా ఉంటే ఇంకా సొసైటీ మనల్ని హక్కున చేర్చుకుంటుంది. మనమే అనుకుంటున్నాము ఇంకా సొసైటీ మారాలి అంటే సొసైటీ మారుతుంది, మనం కూడా మారాలి. మేము ఇంతే, మేము ఇలాగే ఉంటాం, మా లైఫ్ ఇంతే, మేము ఈ పనులే చేస్తాము, ఇంకేం చేయం అంటే మనం కూడా ఒక బౌండరీ గీసుకొని ఉంటే సొసైటీ కూడా మనల్ని అట్లాగే చూస్తుంది కదా. నేననేది అదే, అట్లాంటి సిచ్యువేషన్ నుండే మనం బయటికి వచ్చిన వాళ్ళము. ఇప్పుడు ఇంకా ఎందుకు ఇంత అవకాశాలు ఉన్నా కానీ మనము పాత పద్ధతులనే పాత జీవన విధానాన్ని ఎందుకు ఎంచుకోవాలి? ఖచ్చితంగా మన పరిస్థితులకు అనుగుణంగా మనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇంకా బెటర్ లైఫ్, డిగ్నిటీ లైఫ్ పొందొచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ దొరుకుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా మనకు స్టేట్ గవర్నమెంట్గా కల్పిస్తుంది, ప్రైవేట్ సంస్థలు కల్పిస్తున్నాయి, సొసైటీ కూడా సపోర్టివ్గా ఉంటుంది, పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి లైఫ్ను కొత్తగా లీడ్ చేయడానికి మనం అలవాటు పడాలి. ఖచ్చితంగా మనకి అనుకూలమైన చట్టాలు వచ్చినాయి, ఆ చట్టాలలో కొంత మార్పులు వచ్చేసి కొంత వ్యతిరేకత, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారంగా మనకి ఇబ్బంది వస్తుందని అనుకుంటున్నాం, కానీ ఆ చట్టాన్ని మనం ఛాలెంజ్ చేస్తున్నాము. అది ఖచ్చితంగా మారొచ్చు, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడే స్టాప్ అవ్వకూడదు. మనం ఇంకా ఎట్లా బెటర్గా లైఫ్ లీడ్ చేయొచ్చు. చట్టం ఎన్ని వచ్చినా తప్పు చేసినప్పుడు కదా మనం చట్టంలో దోషులుగా ఉండేది. చట్టాలు ఎన్నో వచ్చినాయి, ఇప్పుడు మహిళలకు సంబంధించి ఎన్నో చట్టాలు వచ్చినాయి, పురుషులకు సంబంధించి వచ్చినాయి, ఎన్నో రకాల చట్టాలు వచ్చినప్పటికీ అన్నీ ఎక్కడే ఇంప్లిమెంట్ అవుతున్నాయా? ఒకవేళ అయినా కానీ నేరం జరిగినప్పుడు కదా అవుతున్నాయి. అలాంటి నేరాలు జరగకుండా మనం బెటర్ లైఫ్ ఎట్లా లీడ్ చేయొచ్చో అలవాటు చేసుకొని మన జీవన విధానాన్ని మార్చుకుంటూ మనం సొసైటీలో ఇంకా గొప్పగా బతుకుతూ మన డిగ్నిటీని పెంచుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అవకాశాలు ఉన్నాయి కాబట్టి వినియోగించుకుందాం. తప్పకుండా అత్తయ్య. అంటే ఇప్పుడు మీ యొక్క జర్నీలో చాలా చూసారు మీరు, అంటే కష్టాలను చాలా చూసారు.